Okay, can you give an example of adversity? Like financial adversities, we can see in Financial? adversity. Okay, right. Ippudu, when I spoke about challenges. I spoke about failures. In fact, Mr. Raghunath was also telling, failure and challenges are not something which will pull you down. Everything is a view. మీరు జీవితంలో ఏమి చూసుకోవాలంటే అదొక వ్యూ. ఓకే, నేను ఈరోజు కలెక్టర్ ఉండొచ్చు, అయితే నాకొక శాలరీ ఉంది, రైట్? నాకినా ఎక్కువ సంపాదించే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉండొచ్చు. సో నేను వాళ్ళకినా పేదవాడో లేదా డబ్బు తక్కువ ఉన్నవాడో అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇట్ ఈస్ అ వ్యూ. ఇంత ఉంటే అట్లా, అంత లేకపోతే ఇట్లా అనేది. ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్, యువర్ మైండ్. మీ జీవితంలో ఏం జరుగుతూ ఉంది దాన్ని యథార్థంగా తీసుకోవాలి తప్ప దానికి ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. అంటే ఈరోజు ఏముంది, యాజ్ సింపుల్ యాజ్ నేను సన్నగున్నావు అదంటే దా జెనెటిక్గా ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఏదో దేవుడికి నేనంటే అవ్వదు కాబట్టి సన్నగా నన్ను పుట్టించాడు అంటాడు. దేవుడు ఎక్కడున్నాడో నిన్నని సన్నగా పుట్టించాలని అనుకున్నాడో నోబడి నోస్. మాకు డబ్బు లేదు, పేదవాళ్ళు. డబ్బు లేకపోవడం ఒక సిచ్యువేషన్, దాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. ఫస్ట్ ఈజ్ ఎ రిసెప్షన్ ఆఫ్ మీ జీవితంలో ఉన్న సిచ్యువేషన్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఫస్ట్. తర్వాత ప్రతి ఒక్క అడ్వర్సిటీలో ఒక ఆపర్చునిటీ ఉంటుంది. మొన్న ఒకడు నా కలీగ్ పాప నాకు కాల్ చేసింది. కాల్ చేసి అంటే అమ్మ కాల్ చేశారు, చేసి వినోద్ మై డాటర్ వాంట్స్ టు టెల్ యూ సంథింగ్ అని. సో చెప్పండి అంటే చిన్న పాప, షీ థింక్స్ షీ షుడ్ బి 5 or 6 years old. Why Anantapur is called Anantapur? Because there are many poor people, that is why it is called Anantapur అని. సో ఆమె చూస్తే ఓకే చిన్న పాప ఏదో మాట్లాడింది అనిపించింది, అయితే ఐ ఫెల్ట్ బ్యాడ్. ఓకే, బట్ ఆ మొమెంట్లో నాకు అనిపించింది ఏంటి, దట్ ఇట్ ఈస్ బ్యాడ్. ఇమ్మీడియట్గా నా మైండ్లో ఐ చేంజ్డ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఎక్కడెక్కడ అడ్వర్సిటీస్ ఉన్నాయి అక్కడక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి.